హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ అండి. నంది హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉంది. సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందన్నమాట. జస్ట్ వాకబుల్ ఫ్రమ్ టీకేఆర్ కాలేజ్. సో మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి నంది హిల్స్ మీర్పేట్ మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది. ఎలివేషన్ చూసుకుంటే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా గేట్ వచ్చేసి మనకి 8 feet గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ గీట మంచి గ్రానైట్ తోటి తీసుకున్నారు. ఇది వచ్చేస్తే పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా కింద ఫ్లోరింగ్ మొత్తం తాండూరు బండలు తీసుకున్నారండి. పైన ఐటమ్ మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి రెంటర్స్ కోసం డిజైన్ చేశారు 2 BHK. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 feet గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి మనకి బోర్ అండ్ సంపు తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ హాల్లోనే మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారండి. 2 windows తీసుకున్నారు, ప్రాబ్లం లేకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ అదేవిధంగా హాల్లో ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ ఇచ్చారు, కింద మంచిగా స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మనకి డోర్ తీసుకున్నారండి బయటకు వెళ్ళడానికి. హాల్లోనే మనకి ఇది డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇంకో విండో ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలాగే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు కదా, యూ షేప్లో ఉంది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మనకి సింక్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక విండో ఇటు ఇచ్చారు. మనకి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఒక స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇటు ఇచ్చారండి. సో రెడీ టు మూవ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజ గదండి. పూజ గది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా టైల్స్ కానీ మనకి పైన విండో తీసుకున్నారు, మంచి డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అలాగే ఇక్కడ విండో ఇట తీసుకున్నారు. ఇక్కడ మనకి ఇంకో విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కోసం మంచిగా అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. పై వరకు టైల్స్ కానీ, విండో కానీ, గ్రీజర్ ప్రొవిజన్, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి టీవీ బ్యాక్ సైడ్ తీసుకున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి విండో ఇచ్చారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ గిట్ ఇచ్చారు. చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ అండి. మనకు ఒక 5 feet గల్లీ తీసుకున్నారు. ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు బ్యాక్ సైడ్. అదేవిధంగా ఇక్కడ మనకి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. ఇక్కడ మనకి బోర్ గిట తీసుకున్నారు ఈశాన్య మూల. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. సో పైకి వెళ్ళి మనం ఓనర్స్ కోసం ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ప్రాపర్టీ మనకి మంచి లొకేషన్లో ఉందండి. నంది హిల్స్ అనమాట, రోడ్ నెంబర్ 4. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ ఇక్కడ మనకు కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి గ్లాస్ విండోస్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. 2 windows తీసుకున్నారు అనమాట. మంచి ప్రాపర్టీ అండి. రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మీకు 30,000 ఎక్కడ పోవన్నమాట. సో ఇది వచ్చేసి బాల్కన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన ఇట సింపుల్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి చుట్టూ ప్రాపర్టీస్ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. నంది హిల్స్లో ఉంది. మనకి టీకేఆర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళే ముందు ఇది సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి గల్లీ తీసుకున్నారు, 2 feet గల్లీ. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి హాల్ అండి. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రైట్కి వెళ్తే మనకి ఇది మెయిన్ హాల్ అనమాట. మెయిన్ హాల్లో కంప్లీట్గా మనకి టైల్స్ ఏనండి. పైన ఇట నీట్గా సింపుల్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి 2 windows తీసుకున్నారు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇట తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అండి హాల్లో. చూస్తున్నారు కదా, మనకి కింద ఎలాగో పైన అలాగే ఉంది, కానీ చాలా స్పేషియస్గా తీసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో.
చూస్తున్నారు కదా, మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు, స్విచ్ బోర్డు ప్రొవిజన్స్, టీవీ యూనిట్ కోసం. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ గిట్ట మనకి ఇంకో విండో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ వాల్కి టైల్స్, ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు, ఇక్కడ సింక్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే మనకి పూజ గది తీసుకున్నారు. కిచెన్లో చూస్తున్నారు కదా, పూజ గది ఇట్లా చాలా స్పేషియస్గా టైల్స్ కానీ పై మనకి విండో కానీ డోర్స్ ఇట్లా మంచి క్వాలిటీ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. సో ఇక్కడ గిట్ట మనకి సింక్ పెట్టుకోవడానికి గిట్ట వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కిందలాగా కాకుండా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి బీరో ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ గిట్ట మనకు 2 విండోస్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి 4x4 వుడెన్ విండోస్, కంప్లీట్గా వుడెన్ విండోస్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, మనకి పై వరకు టైల్ తీసుకున్నారండి. అండ్ ట్యాప్ ప్రొవిజన్స్ కానీ గ్రీజర్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. విండో ఇటు ఇచ్చారనమాట. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసాము. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వెళ్దామండి. సో డోర్ తీసుకున్నారు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి. ఇటు వచ్చేస్తే మనకి బ్యాక్ సైడ్ గల్లీ 5 feet గల్లీ అనమాట. ఇది మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఇటు మంచి కన్స్ట్రక్షన్స్ అండి, చూడండి మంచి కాలనీలో ఉంది. ఇది నంది హిల్స్ అనమాట. సో నెక్స్ట్ మనం పైకి వెళ్దామండి. సో మనం కంప్లీట్గా అన్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి అసలు కాలనీ ఎట్లా ఉంది అనేది మీకు టాప్ వ్యూ చూపిస్తాను. ప్రాపర్టీ మీర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 22.5 x 60 డైమెన్షన్స్ అనమాట. మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ. మనకి బిల్డప్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా 2550 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. సో పైకి వచ్చేసి ఇది టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. చుట్టూ ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. నంది హిల్స్ రోడ్ నెంబర్ 4 అండి, మీర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. 150 square yards అనమాట. చుట్టూ మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అండి, మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఎస్టాబ్లిష్డ్ అయినాయి అనమాట. మన ప్రాపర్టీ ముందే ఇంకోటి కొత్త కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 1.45 CR అండి, 1,45,00,000 అనమాట. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఈ ప్రాపర్టీకి మనకి ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ 60,000 నడుస్తుందండి. సో ఇది మీకు మంచి లక్కీ ప్రాపర్టీ, ఎందుకంటే టీకేఆర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మీరు ప్రాపర్టీ తీసుకొని రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఎందుకనంటే టీకేఆర్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కానీ లైక్ టీచర్స్ కానీ ఎవరైనా ఇక్కడ రెంట్కి ఉండడానికి చూస్తారనమాట. సో మీకు మంచి ప్రాపర్టీ, అసలు మిస్ చేసుకోకండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ చేయండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.